హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామా వరల్డ్. ఈరోజు వీడియో వచ్చి వినాయక చవితి అయితే స్టార్ట్ అయింది కదండి. వినాయకుడు పండగ అయిన తర్వాత ఇది 3వ రోజు అనమాట. వినాయకుడు బొమ్మ పెట్టిన చోట అయితే ఈరోజు అయితే కుంకుమ పూజ అయితే చేస్తున్నారు. అక్కడికైతే ఇంకా ఆడవాళ్ళందరినీ ఇన్వైట్ చేశారు. కుంకుమ పూజ చేస్తే మనకి ఎందువల్ల చెయ్యాలి, ఏంటి, కుంకుమ పూజకి కావాల్సిన వస్తువులు అన్నీ ఈ వీడియోలో చూపిస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పూజకి ఎక్కువ కుంకుమ అయితే కావాలండి. నేనైతే 1/2 kg అయితే రాశారనమాట. కుంకుమ 1/2 kg అయితే 1008 అష్టోత్తరాలు సరిపడా కుంకుమ అయితే కావాలి. 1/2 kg కాదు, ఇంకెక్కువ ఉన్నా పర్వాలేదు. 100 గ్రాముల పసుపు అయితే రాశారు. కావాల్సింది కుంకుమ, పసుపు, పువ్వులు, 2 కొబ్బరికాయలు, అరటిపళ్ళు, ఇంకోండి అరటిపళ్ళు, ఆకు, ఒక్క బ్యాంగిల్స్ అండి. బ్యాంగిల్స్ కంపల్సరీగా కావాలంట. అండి తమలపాకులు మనం పూజలో పెట్టడానికి కొన్ని, ఇంకా తాంబూలంలో ముగ్గురు ముత్తైదులకు తాంబూలం ఇస్తే మంచిది కదా. ఇంకా 2 ఇస్త్రాకులు, 1 గ్లాసు, 1 స్పూన్ అనమాట. ఇవైతే కుంకుమ పూజ చేయడానికి కావాల్సిన వస్తువులు. ఇంకా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కుంకుమ పూజ ఎలా జరిగింది ఏంటి అనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. नमः ओम मदोक्षराय नमः ओम नारसिंहाय नमः ओम मत्स्यराय नमः ओम धनार्दनाय नमः ओम उपेन्द्राय नमः ओम हरे नमः ओम श्रीकृष्णाय नमः ओम श्रीकृष्णा परब्रह्मणे नमो नमः ओम उत्तिष्ठन्तो भूतविजाताः एते भूविवारकाः एते संवरोधेन ब्रह्मकर्मसमानवे ओम ओम भुवः ओम सुवः ओम महः ओम जनः ओम तमः ओम सत्यं ओम नत्सवितुर्वरे भर्गो देवस्य भेदियायनः प्रचोदयात् मा बोध्यो देवसों ब्रह्मबोद्धवत्सुवरो मम वाक्पादद्वारा मम अनुकुण्णम् अंदरू कूडा मम वाक्पादद्वारा श्री परमेश्वरदिशा परमेश्वर प्रेत्यर्थं शुभे शोभनमुहूर्ते श्री महाविज्ञाय प्रवर्तमानस्य ब्रह्मः जीवराध्ये श्वेतवराह कल्पे वैवस्मन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे वर्धवश्ये भरतखण्डे मेरोह दक्षिणदिग्भागे ईशान्यप्रदेशे कृष्णा गोदावरीयोगमध्यप्रदेशे समस्तदेवतासन्निधस्मन्युक्ता व्यवहारिकचान्द्रमानेनासि विश्वसुनाम संवत्सरे दक्षिणायने भाद्रपदमासे शुक्लपक्षे षष्ट्यां वासरस्तु वासः शुभनक्षत्रे शुभयोगे शुभकर्ण एवं गुरुविशेषमिष्टाय शोभादिधो श्रीमान् श्रीमत्सहितमान् गोत्रो भोत्साः మీ యొక్క గోత్రము అలాగే మీ యొక్క భర్త గారి పేరు, మీ పేరు, మీ పిల్లల పేర్లు కూడా అమ్మవారికి చెప్పుకున్న తర్వాత చెప్పండి. పైడిపాల గోత్రం శెట్టికం బంగారాజు, రమాదేవి, దితిక్, నేహ. ఇలా గోత్రనామాలు ఎవరి వాళ్ళవి చెప్పుకొని పూజ అయితే స్టార్ట్ చేశారండి. क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यर्थं यजमानस्य सकल उन्नत उद्योग अधिकार योग्यता फल सिद्ध्यर्थं चिरंजीवी सकल विद्या पारंगत सिद्ध्यर्थं श्री महालक्ष्मी महागौरी महासरस्वती दुर्गा देवता अनुग्रह सिद्ध्यर्थं सायंकाल प्रदोषकाल मंगलगौरी देवता अनुग्रह कटाक्ष फल सिद्ध्यर्थं सायंकाल प्रदोषकाल कुंकुमार्चन ललिता सहस्रनामावली देवता अनुग्रह सिद्ध्यर्थं अष्टोत्तर शतनामावली
పూజాం కుంకుమార్చన హరిష్యే. తమలపాకుతో నీళ్ళు తీసుకొని ఇలా చేత్తో తాకండి అమ్మ గ్లాసులో. నీళ్ళు తాకండి కుడి చేత్తో. కుంకుమ పూజ ముందుగా మొదలు పెట్టేటప్పుడు ఒక ఇస్త్రాకు పరిచి అమ్మవారిని అయితే పసుపు ముద్దతో అయితే అమ్మవారిని అయితే పెట్టుకొని ఆ పసుపు ముద్దనే అమ్మవారుగా కొలుచుకొని కుంకుమ పూజ అయితే స్టార్ట్ చేసామండి. ఫస్ట్ అయితే పసుపు ముద్దకి పసుపుతోనే కాసేపు అయితే పూజ చేయించారు. తర్వాత కుంకుమతో అయితే పూజ చేయించారు. ముందుగా మనం పూజ చేసే ముందు మనకి మన మనసులో ఉన్న కోరికలు అయితే అమ్మవారికి అయితే మనం మనస్ఫూర్తిగా అమ్మవారికి అయితే చెప్పుకోమని పంతులు గారు అయితే చెప్పారనమాట. తర్వాత గోత్రనామాలు అన్నీ చెప్పారు. ఇలా మా కాలనీలో అయితే కుంకుమ పూజ ఆడవాళ్ళందరం కలిసి వినాయకుడి మండపం దగ్గర కుంకుమ పూజ అయితే చేసాము. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలాసేపు చాలా బాగా జరిగిందండి. పూర్తి వీడియో చూడండి. అమ్మవారి దగ్గర పసుపు తోటి ముందు పూజ చేయండి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణదస్రదాం చంద్రాం హిరణ్యవేం లక్ష్మీం జాతవేదో మమావహ తామహజ్జాతవేదో లక్ష్మీమనగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామశ్వం పురుషాణం అశ్వోర్వాన్ రథమధ్యాం అస్తినాథ ప్రబోధనీం శ్రియం దేవీముపమే శ్రియం దేవీ సుతాం ఆశోస్మితాం హిరణ్యప్రాకారముద్రాజ్వలంతీం రత్నాం ద్రవ్యంతీం పద్మస్థితాం పద్మవర్ణాం దామివ ప్రేయస్యం చంద్రప్రభాసాం వ్యాసాజ్వలంతీం శ్రియం లోకదేవముష్టాతరాం తాం పద్మీం ధనమహం ప్రపత్యే శితరశితరసే నమః ఆదిత్యవర్ణే తపసో చక్షువారాం దాస్తాం జ్యేష్ఠామలక్ష్మీం స్నాపయం అభోతిమాసత్తం చ సర్వవిష్ణుప్రభేత గంధద్వారం దాస్తాం నిత్యపుష్టాంగరీషణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామేవ ప్రేయస్యం శ్రీర్మే భగవా లక్ష్మీ వసతు మానసకామకామోదిం వాదుస్తేమసి అసోనాం రూపమన్యస్యామయ శ్రీవ్రతః కర్తమేన ప్రజాభూతామయ సంభవ కర్తమా శ్రియం వాసమే కులే మాతరం పద్మమాలినీం ఆపస్సన్వంతే క్లందే శుక్రదేవాసుగృహే ऋषदेवीं मातरं श्रीं वासमे कुले आद्रा पुष्करणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्यवीं लक्ष्मीं जातवेदो ममावह दाकरणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्यवीं लक्ष्मीं जातवेदो ममावह सामहज्जातवेदो लक्ष्मीमनगामिनीं यस्यां हिरण्यं विन्देयङ्गामस्त्वं श्रियः पञ्चदशपञ्चाशीकामस्त्वं जपेत आनन्दःपद्मच्चैवाशिक्रिते विश्रुताः ऋषेत्ते त्रये पुत्राः श्रियं श्री देवता पद्मानने पद्मपूरो पद्माक्षे पद्मसम्भवे स्वयं मां भजस्वा पद्माक्षे यानसाक्षल्लभाभ्याम् अश्वदायि जगोदायि धनदायि महाजने धनं मे लक्ष्मीमीशानां सूर्याभां विश्वरीं चन्द्रसूर्याग्निशुभाभां श्रीमहालक्ष्मी उपास्महे धनन्नित्यं धनन्वाये पद्मालये पद्मदलाय साक्षी विष्णुप्रिये विष्णुमनोहकोरे तत्पादवत्तं मयि सन्निधत्वा या सा पद्मस्था विपुलघटी पद्मवस्त्रा समस्तदेव वलितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षरा सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी चावसन्ना मम सर्वदा मालाङ्कोशपाशां विधिमुद्रां कर्ते वहन्तीं कमलासहस्रां मालात्कोटिप्रतिभान्तनेत्रां वजेहमसां जगदीश्वर्यन्तां सर्वमङ्गलमाङ्गल्ये
शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते। ఒకసారి అందరూ కూడా నమస్కారం చేసి పూజ జరుగుతున్న సమయంలో ఒకరి మీదకి అమ్మవారు అయితే రావడం జరిగిందండి. ముందుగా ఏ పూజ స్టార్ట్ చేసినా పసుపు నీళ్ళతో వేప కొమ్మలతో ఇంటిని కానీ మనం పూజ చేసే స్థలాన్ని కానీ శుద్ధి చేయమని అమ్మవారు అయితే చెప్పారు. ఇంకా చెప్పడంతోనే పసుపు నీళ్ళతో అయితే ఇక్కడ ఉన్న వారందరి మీద పసుపు నీళ్ళు జల్లి అమ్మవారికి అయితే శుద్ధి చేశారనమాట. అమ్మవారికి ఏమి లోటుపాటు అనిపించిందో అమ్మవారు వచ్చి అయితే ఈ మాట అయితే చెప్పారనమాట. ఇలా పూజ జరుగుతున్నప్పుడు అమ్మవారు రావటం అందరికీ సంతోషం అనిపించింది అనమాట. ఎందుకంటే మనం అమ్మవారి గురించే పూజ చేస్తున్నాం కదండి. అమ్మవారి మేము పూజ చేసే మండపంలో అమ్మవారు రావటం ఇంకా చాలా సంతోషం అనిపించింది. ఓం ఐం గ్రీం శ్రీం వరళీవందగమనాయ నమః. ఓం ఐం గ్రీం శ్రీం మహాలావణ్యసేవధాయ నమః. ఓం ఐం గ్రీం శ్రీం సర్వారుణాయ నమః. ఓం ఐం గ్రీం శ్రీం అనవాజ్యకాయ నమః. ఓం ఐం గ్రీం శ్రీం సర్వాభరణభూషితాయ నమః. ఓం ఐం గ్రీం శ్రీం శివకామేశ్వరంకాస్థాయ నమః. ఓం ఐం గ్రీం శ్రీం शिवाय नमः. ओम स्वां ग्लीं श्रीं स्वाधीनवल्लभाय नमः. ओम ऐं ग्लीं श्रीं सुयस्नावद्यसुकृस्ताय नमः. ओम ऐं ग्लीं श्रीं श्रीमन्मुखाकङ्काय नमः. ओम ऐं ग्लीं श्रीं चिन्तामणिगृहस्थाय नमः. ओम ऐं ग्लीं श्रीं पञ्चब्रह्मसविस्थाय नमः. ओम ऐं ग्लीं श्रीं महापद्मतादिवस्थाय नमः. ओम ऐं ग्लीं श्रीं कदङ्गवसनासिन्ये नमः. कल्पिता श्रीगणेश्वराय नमः. ऐं ग्रीं श्रीं महागणेशानिद्भिता विष्णुहन्मन्त्रहस्तिताय नमः. ऐं ग्रीं श्रीं भानान्धुरेद्रास्मिता चित्रपत्यस्तवक्षिताय नमः. ऐं ग्रीं श्रीं कराङ्गुलीर्बोधस्थलवनाधारायणकृताय नमः. ऐं ग्रीं श्रीं महापाशुपस्थाग्निध्यासुर्वासनाय नमः. ऐं ग्रीं श्रीं कामेश्वररस्त्रनिध्यनशृम्भोरसूर्यासुर्याय नमः. ऐं ग्रीं श्रीं ब्रह्मोप्रेत्रयाहेन्द्रियदेवा संयुक्तवैभवाय नमः. ऐं ग्रीं श्रीं पाठानेत्राणि संगृत्य माधवीनेत्राय. ऐं ग्रीं श्रीं पौरान्तस्थाय नमः. ऐं ग्रीं श्रीं कालिन्ये नमः. ऐं ग्रीं श्रीं कलयोगिन्ये नमः. ऐं ग्रीं श्रीं अकोलाय नमः. ऐं ग्रीं श्रीं समायुष्ठाय नमः. ऐं ग्रीं श्रीं समायच्छिदाय नमः. ऐं ग्रीं श्रीं मूलाधाराय निलयाय नमः. ऐं ग्रीं श्रीं ब्रह्मण्यविद्ये नमः. ऐं ग्रीं श्रीं मणिपुरान्तरोचुक्ये नमः. ऐं ग्रीं श्रीं विष्णुगन्धिवेत्याय नमः. ऐं ग्रीं श्रीं ज्ञानचक्राभवस्थाय नमः. ऐं ग्रीं श्रीं ऐं ग्रीं श्रीं सहस्रनाम्बुजाय नमः. ऐं ग्रीं श्रीं सुराधारिण्ये नमः. ऐं ग्रीं श्रीं काटिल्लधारसंज्ञे नमः. ऐं ग्रीं श्रीं क्षत्रक्रोधवरिष्ठाय नमः. ऐं ग्रीं श्रीं महाशक्त्यै नमः. ऐं ग्रीं श्रीं कुण्डलेन्द्रस्ते नमः. ऐं ग्रीं श्रीं विशन्तदेवारिण्ये नमः. ऐं ग्रीं श्रीं भवारिण्ये नमः. ऐं ग्रीं श्रीं भवनागमारिण्ये नमः. కుర్చీలో కూర్చున్న వాళ్ళు చేసుకోదలుచుకో ఉంటే కుర్చీలో కూర్చొని చేసుకోవచ్చు. డబ్బులకు ఆశపడి చేయట్లేదు. అది కూడా చెప్పండి. డబ్బుల గురించి ఆలోచించక్కర్లా. అమ్మవారు పూజ చేసుకోండి. ఎవరైనా కుర్చీలో కూర్చొని చేసుకోవచ్చు. ఓం భవార్గుణే నమః. ఓం ऐं ग्रीं ह्रीं भद्रप्रियाय नमः. ओम ऐं ग्रीं ह्रीं भद्रमूर्त्यै नमः. ओम ऐं ग्रीं ह्रीं भक्तसौभाग्यदायिन्ये नमः. ओम ऐं ग्रीं श्रीं श्रेयाय नमः. ओम ऐं
ह्रीं ह्रीं नित्यशुद्धायै नमः ॐ ऐं ह्रीं श्रीं नित्यबुद्ध्यायै नमः ॐ ऐं ह्रीं श्रीं निरावत्यायै नमः ॐ ऐं ह्रीं श्रीं निरान्तायै नमः ॐ ऐं ह्रीं श्रीं निष्कलाङ्कायै नमः ॐ ऐं ह्रीं श्रीं निष्कलाङ्कायै नमः ॐ ऐं ह्रीं श्रीं निरोभाजय नमः ॐ ऐं ह्रीं श्रीं निदेश्वराय नमः ॐ ऐं ह्रीं श्रीं निराघाय नमः ॐ ऐं ह्रीं श्रीं रागमध्याय नमः ॐ ऐं ह्रीं श्रीं निर्मलाय नमः ॐ ऐं ह्रीं श्रीं पदानाशिन्ये नमः ॐ ऐं ह्रीं श्रीं निश्चिदान्ताय नमः ॐ ऐं ह्रीं श्रीं निराहङ्कार्ये नमः ॐ ऐं ह्रीं श्रीं निर्मलाय नमः ॐ ऐं ह्रीं श्रीं मोहनाशिन्ये नमः ॐ ऐं ह्रीं श्रीं निर्मलाय नमः ॐ ऐं ह्रीं श्रीं महाताहन्ते नमः ॐ ऐं ह्रीं श्रीं विश्वाय नमः ॐ ऐं ह्रीं श्रीं पावनाशिन्ये नमः ॐ ऐं ह्रीं श्रीं निष्ठोदराय नमः ॐ ऐं ह्रीं श्रीं क्रोधमाशिन्ये नमः ॐ ऐं ह्रीं श्रीं निष्कुलभवाय नमः ॐ ऐं ह्रीं श्रीं लोभाशिन्ये नमः ॐ ऐं ह्रीं श्रीं निष्पांसाय नमः ॐ ऐं ह्रीं श्रीं संसाय नमः ॐ ऐं ह्रीं श्रीं निर्भवाशिन्ये नमः ॐ ऐं ह्रीं श्रीं भवाशिन्ये नमः ॐ ऐं ह्रीं श्रीं निर्वाहक श्रीं सूर्याघाय नमः ॐ ऐं ह्रीं श्रीं सर्वावस्थविज्जिताय नमः ॐ ऐं ह्रीं श्रीं सृष्टिकर्ते नमः ॐ ऐं ह्रीं श्रीं ब्रह्मरूपाय नमः ॐ ऐं ह्रीं श्रीं गोस्ते नमः ॐ ऐं ह्रीं श्रीं गोविन्दरूपिण्ये नमः ॐ ऐं ह्रीं श्रीं संहारारिण्ये रणकिञ्जने मेघलाय नमः ॐ ऐं श्रीं श्रीं रमणाय नमः ॐ ऐं श्रीं श्रीं राङ्केतुभद्राय नमः ॐ ऐं श्रीं श्रीं रजरूपाय नमः ॐ ऐं श्रीं रक्षोक्षाय नमः ॐ ऐं ह्रीं श्रीं रम्याय नमः ॐ ऐं श्रीं श्रीं राक्षवत्ये नमः ॐ ऐं ह्रीं श्रीं रमणालम्पदाय नमः ॐ ऐं ह्रीं श्रीं कामाय नमः ॐ ऐं ह्रीं श्रीं कामन्दगरूपाय नमः ॐ ऐं ह्रीं श्रीं कामन्दकमसप्रियाय नमः ॐ ऐं ह्रीं श्रीं कल्याणाय नमः ॐ ऐं ह्रीं श्रीं जगत्त्रयगन्धकाय नमः ॐ ऐं ह्रीं श्रीं करुणासरसागराय नमः ॐ ऐं ह्रीं श्रीं कामलात्यै नमः ॐ ऐं ह्रीं श्रीं करालपाय नमः ॐ ऐं ह्रीं श्रीं कान्ताय नमः ॐ ऐं ह्रीं श्रीं कदम्बवरिप्रियाय नमः ॐ ऐं ह्रीं श्रीं वरदाय नमः ॐ ऐं ह्रीं श्रीं वामनप्रियाय नमः ॐ ऐं ह्रीं श्रीं वारुणीमन्दहर्षराय नमः ॐ ऐं ह्रीं श्रीं विश्वाधिकाराय नमः ॐ ऐं ह्रीं श्रीं वेदवेद्याय नमः ॐ ऐं ह्रीं श्रीं निजविद्यानिवासाय नमः ॐ ऐं ह्रीं श्रीं विद्यार्थे नमः ॐ ऐं ह्रीं श्रीं वेदलिङ्गे नमः ॐ ऐं ह्रीं श्रीं विष्णुमयाय नमः ॐ ऐं ह्रीं श्रीं रणकिञ्जने मेघलाय नमः ॐ ऐं श्रीं श्रीं रमणाय नमः ॐ ऐं श्रीं श्रीं राङ्केतुभद्राय नमः ॐ ऐं श्रीं श्रीं रजरूपाय नमः ॐ ऐं श्रीं रक्षोक्षाय नमः ॐ ऐं ह्रीं श्रीं रम्याय नमः ॐ ऐं श्रीं श्रीं राक्षवत्ये नमः ॐ ऐं ह्रीं श्रीं रमणालम्पदाय नमः ॐ ऐं ह्रीं श्रीं कामाय नमः ॐ ऐं ह्रीं श्रीं कामन्दगरूपाय नमः ॐ ऐं ह्रीं श्रीं कामन्दकमसप्रियाय नमः ॐ ऐं ह्रीं श्रीं कल्याणाय नमः ॐ ऐं ह्रीं श्रीं जगत्त्रयगन्धकाय नमः ॐ ऐं ह्रीं श्रीं करुणासरसागराय नमः
ఓం ఐం క్లీం శ్రీం కామలాత్యై నమః ఓం ఐం క్లీం శ్రీం కళాలపాయై నమః ఓం ఐం క్లీం శ్రీం కాంతాయై నమః ఓం ఐం క్లీం శ్రీం కాదంబవరిప్రియాయై నమః ఓం ఐం క్లీం శ్రీం వరదాయై నమః ఓం ఐం క్లీం శ్రీం వామనప్రియాయై నమః ఓం ఐం క్లీం శ్రీం వారుణీమందహర్షలాయై నమః ఓం ఐం క్లీం శ్రీం విశ్వాధికారాయై నమః ఓం ఐం క్లీం శ్రీం వేదవేద్యాయై నమః ఓం ఐం క్లీం శ్రీం నిజవిద్యాసనివాసాయై నమః ఓం ఐం క్లీం శ్రీం విద్యార్థ్యై నమః ఓం ఐం క్లీం శ్రీం వేదలింగే నమః ఓం ఐం క్లీం శ్రీం విష్ణుమయాయై నమః ఓం ఐం క్లీం శ్రీం భక్తి చిత్తరూపిణ్యై నమః ఓం ఐం క్లీం శ్రీం హర్షాంత్యాయై నమః ఓం ఐం క్లీం శ్రీం పరాదేవితాయై నమః ఓం ఐం క్లీం శ్రీం మధ్యమయాయై నమః ఓం ఐం క్లీం శ్రీం వైఖారూఢారూపిణ్యై నమః ఓం ఐం క్లీం శ్రీం భక్తమానసంయుక్తాయై నమః ఓం ఐం క్లీం శ్రీం కామేశ్వర ప్రాణనాథాయై నమః ఓం ఐం క్లీం శ్రీం ప్రజ్ఞాయై నమః ఓం ఐం క్లీం శ్రీం కామపూజితాయై నమః ఓం ఐం క్లీం శ్రీం శృంగారసంపూర్ణాయై నమః ఓం ఐం క్లీం శ్రీం జయాయై నమః ఓం ఐం క్లీం శ్రీం జ్వలాంతరస్థితాయై నమః ఓం ఐం క్లీం శ్రీం ప్రసాదాన్యై నమః ఓం ఐం క్లీం శ్రీం హాతదత్తమృతాయై నమః ఓం ఐం క్లీం శ్రీం ఓం భ్రమరుకల్పలమాయ నమః ఓం ఐం క్లీం శ్రీం సత్యై నమః ఓం ఐం క్లీం శ్రీం త్రివర్ధనిలయాయ నమః ఓం ఐం ముందు ఇస్తరాకు వేసి తర్వాత అమ్మవారిని పసుపు ముద్దతో తయారు చేసి దాని మీద పసుపు కుంకుమతో కుంకుమ పూజ అయితే స్టార్ట్ చేశారండి. తర్వాత పక్కన అమ్మవారికి తాంబూలం గాజులు పువ్వులతో అమ్మవారికి అలంకరణ చేసి కుంకుమ పూజ అయితే చేశారు. మనకి ఓపిక ఉన్న వాళ్ళు 3 తాంబూలాలు కూడా ఇచ్చుకోవచ్చు. నేనైతే 3కి అయితే తాంబూలం అయితే ఇచ్చాను. ఇప్పుడైతే పూజ చాలా బాగా జరిగింది. అందరం కొబ్బరికాయలు అయితే కొట్టాము. ఒకటి వినాయకుడి దగ్గరికి, ఒకటి ఈ మనం కుంకుమ పూజ చేసాం కదండి అక్కడ ఒక కొబ్బరికాయ అయితే కొట్టాలన్నమాట. ఇంకా కనకదుర్గమ్మ అమ్మవారి ఫోటో అయితే పెట్టారనమాట. అక్కడైతే అమ్మవారికి ముందు హారతి అయితే ఇచ్చి ఇంకా అందరి దగ్గరికి అయితే హారతి అయితే తీసుకొస్తున్నారు. నారికేల కల్లీఫల నివేదన సహిత పాయసాన్న నివేదన సమర్పయామి. తమలపాకుతోటి అరిచేతిలో పెట్టుకొని 2 చేతులతో అమ్మవారికి 5 సార్లు చూపించండి. ఓం ప్రణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ, ఓం మధ్య వాణి సమర్పయామి. అలాగే తమలపాకుతోటి అమ్మవారికి 3 సార్లు నీరు చూపించి కింద వదిలేసేయండి. ఓం పాదవ పక్షాయామి హస్తవ పక్షాయామి పాచమనీయం సమర్పయామి. ప్లేట్లోటి కర్పూరం తీసుకోవాలి. హారతి ఇచ్చిన తర్వాత అయితే అందరి దగ్గరికి తీసుకొస్తున్నారు. అంటే మనం హారతిని మనం చేసిన కుంకుమ పూజకు కూడా అమ్మవారికి అయితే చూపించాలన్నమాట. అందుకనే తీసుకొస్తున్నారు. ఇంకా నేను ఫస్ట్ టైం చేసినా కూడా కుంకుమ పూజ చాలా బాగా జరిగిందండి. ఏదైనా అమ్మవారి దయ ఉండాలి. మనం ఏది తలుచుకోవాలన్నా కూడా శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదని అంటారు కదా పెద్దలు. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంటే అనుకోలేదు నేను చెయ్యాలి అని. నాకు ఇప్పటివరకు ఈ పూజ చేయలేదు, నాకు తెలియదు ఇలా చెయ్యాలని కూడా. ఇలా గ్రూప్లో అయితే పెట్టారు కుంకుమ పూజ అయితే. ఇలా మనం పెట్టిన వినాయకుడి మండపం దగ్గర అయితే అందరు ఆడవాళ్ళు అయితే చేద్దాం అనుకుంటున్నారు. ఇది 3వ రోజు వినాయకుడి మండపం దగ్గర పెడదామని గ్రూప్లో అయితే పెట్టారు. కావాల్సిన వస్తువులు కూడా పెట్టారండి. సాయంత్రం 6 గంటలకైతే పూజ స్టార్ట్ అయిద్దని చెప్పారు. నేను ఇంకా అప్పటికప్పుడు ఇంకేం తెచ్చుకుంటాను, పిల్లోడిని తీసుకొచ్చి స్కూల్ నుంచి తీసుకొచ్చేసరికి టైం పట్టిద్ది అని వద్దులే ఈసారికి ఇంకెప్పుడైనా మనకి అనుకుంటే చేద్దాంలే అని అనుకున్నా. కానీ అప్పటికప్పుడు అనిపించిందండి, మీరు నమ్మరు కానీ సాయంత్రం 5 గంటలకి అనిపించింది పూజ చేసుకుంటే బాగుంటుంది కదా, అమ్మవారి దయ ఉండాలి. ఎందుకంటే అమ్మవారి చల్లని నీడలో మనం బతుకుతున్నాం. అలాంటిది అమ్మవారి పూజ మనం దూరం పెట్టకూడదు, చెయ్యాలి
అని ఒక సంకల్పంతో 5 గంటలకి వెళ్ళి ఏమేం కావాలో ఆ లిస్ట్ మొత్తం తీసుకొచ్చాను అనమాట. అంటే ఎక్కువేం కాదండి, మనం చేయగలిగేదే ఇంకా అన్నీ తీసుకొచ్చి ఇంకా ఇంటికి వచ్చి తల స్నానం చేసి ఇల్లు శుభ్రం చేసేసి ఇంట్లో పూజ చేసి ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడికి వచ్చాక కూడా డిసప్పాయింట్ అయ్యాను, ఎందుకంటే నేను వచ్చేసరికి పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. అందరూ అమ్మవారిని కూడా తయారు చేసే పనిలో ఉన్నారు. కానీ ఇంకా ఆలస్యం లేకుండా నేను కూడా చకచకా కూర్చొని పూజ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. చాలా బాగా జరిగింది మా కాలనీలో జరిగిన కుంకుమ పూజ అయితే. పూజ అంతా అయిపోయి అక్షంతలు అయితే పట్టుకొని అమ్మవారి దగ్గర అయితే మన మనసులో కోరిక కోరుకొని చుట్టూరు 3 ప్రదక్షిణలు అయితే చేసాము. కాలనీ వాసులు అందరూ ఒక్కొక్కరిగా ఇంకా పూజ స్టార్ట్ అయ్యేసరికి ఒక్కొక్కరిగా వస్తున్నారనమాట. ఎందుకంటే పనులకు వెళ్ళే వాళ్ళు అందరూ ఇళ్ళకి వచ్చి అందరూ స్నానాలు చేసి మండపం దగ్గరికి అయితే వచ్చారు, వినాయకుడి మండపం దగ్గరికి. లాస్ట్కి పూజ అయ్యేసరికి చాలామంది గ్యాదర్ అయ్యారనమాట. కుంకుమ పూజ అయిన తర్వాతే వినాయకుడి పూజ అయితే చేశారు. వినాయకుడి పూజ చేసిన తర్వాత ఇంకా అక్కడ పెట్టిన ప్రసాదాలు అయితే అందరికీ పంచారనమాట. అందరూ కూడా చెప్పండమ్మా. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమార ధీమహి తన్నో రుద్ర తన్నో దుర్గా ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. నమో దుర్గాయే నమః. నమో సరస్వత్యై నమః. महाकाली महालक्ष्मी राजेश्वरी दुर्गा देवता अక్కడే ఆత్మ ప్రదర్శన 3 సార్లు చేయండి. మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని అమ్మవారిని తలుచుకొని ఆ కుంకుమ మీరు చేసిన పూజ అమ్మవారి ఇక్కడ వేసేయండి. వేసిన తర్వాత ఒకసారి మోకాలు దండ వేసి నమస్కారం చేసుకోండి. మరి కొద్దిగా తీసుకెళ్తే మొత్తం తీసుకుంటాం. అమ్మ ఒకసారి అందరూ కూడా చెప్పండి సంపలు వేసుకుంటూ. అపరాధ సోయం ఇది మాం రక్షంతు రక్ష రక్ష పరమేశ్వర రక్ష రక్ష పరమేశ్వరి రక్ష రక్ష దుర్గా దేవతాయై నమో నమః. మీ దగ్గర ఉన్న కుంకుమ ఉంటే కనుక ఆ కుంకుమలో మీరు చేసిన కుంకుమ కలుపుకొని ముందుగా మీరు పూజ చేసిన కుంకుమను గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మీ దగ్గర ఉన్న కుంకుమలో ఈ కుంకుమ కూడా తీసి దాంట్లో వేసి కలపండి. ముందు మీరు చేసుకున్న అమ్మవారిని 3 సార్లు తమలపాకుతోటి వెనక్కి ముందుకి 3 సార్లు కలపండి. నీళ్ళు కాదు, తమలపాకు. అమ్మవారిని చేసిన కింద తమలపాకు ఉంటుంది. ఆ తమలపాకుని ముందరికి వెనక్కి 3 సార్లు కలపండి. ఓం యజ్ఞమేదంత దేవాస్తాని సన్మాని భగవాన్య సన్నాదేహనాకం మహిమాన సందే తపూర్వే సాజ్యా సంధి దేవాః శ్రీ దుర్గా దేవతాభ్యమ గౌరీ దేవతాభ్యమ యథాస్థానం ప్రవేశయామి. ఆ తమలపాకుతో నీళ్ళు తీసుకొని అమ్మవారికి చూపించి కింద వదిలేసేయండి. ఇప్పుడు మీరు పూజ చేసుకున్న ఫలితం అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు చెప్పినట్టుగా ఆ అమ్మవారి గాజులు, ఆ కొబ్బరి చెప్ప, అమ్మవారి పూలు తీసుకోండి.
కుంకుమ బొట్టు పెట్టుకోండి. మీకు కుదిరితే ఆ కుంకుమ తీసుకొని మీకు తెచ్చుకున్న కుంకుమ మిగిలి ఉంటే మనం పూజ చేసిన కుంకుమ మనకి ఎంతవరకు సరిపోతుందో అంతవరకు తీసుకొని ఆ కుంకుమ అమ్మవారికి అయితే ఇప్పుడు ఎంతసేపు అయితే పూజ చేసామో ఆ కుంకుమ అందరు ముత్తైదువులకైతే పంచుకోవచ్చు అనమాట. అంటే వాళ్ళు కూడా డైలీ మనం పెట్టుకోవచ్చు కుంకుమ అనేది. ప్రతి ఒక్కరికి ఇస్తే చాలా మంచిది. అంటే మనకొక్కరికే ప్రతిఫలం దక్కాలని లేదు కదండి. మనతో పాటు అందరికీ ప్రతిఫలం దక్కితే అదే చాలు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనేది చాలా ఇదండి, చాలా మంచిది. తర్వాత అయితే నేను ముగ్గురు ముత్తైదువులకైతే తాంబూలం అయితే ఇచ్చాను. తర్వాత పంతులు గారి దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకున్నాను. ఇలా మేము చేసిన వినాయకుడి మండపం దగ్గర కుంకుమ పూజ అయితే చాలా ఘనంగా బాగా జరిగిందండి. ఈ కుంకుమ పూజ ఒక్కటే కాదు, ఇంకా మా కాలనీలో ఇప్పుడు వినాయకుడి మండపం దగ్గర 11 రోజులు కానీ 9 రోజులు కానీ ఎన్ని రోజులు అయితే పెడతారో ఇక్కడ ప్రతి ఒక్క రోజు ఏదో ఒక ఇది ఉంటుంది. అంటే ఒకరోజు కుంకుమ పూజ, ఒకరోజు హౌసీ గేమ్, అంటే అందరూ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందరూ మండపం దగ్గర ఉండాలి, బాగా వినాయకుడి దగ్గర పూజలు జరగాలి అనే ఒక ఉద్దేశం అన్నమాట. లాస్ట్ రోజు ఒక లక్కీ డ్రా కూడా ఉంటుందండి. అంటే ఇంకా ఒకరోజు భజన, ఒకరోజు పాటలు, అంటే దేవుడి దగ్గర భక్తితో మనం అందరూ ఒక చోట గ్యాదర్ అవ్వాలనే ఒక ఉద్దేశం అనమాట. మన సంతోషాలు దాని గురించి కాదండి. వినాయకుడి మండపం దగ్గర అందరూ ఒక కుటుంబ సభ్యులుగా అందరూ కలిసి ఉండాలనేది ఒక ఉద్దేశంతో ఒక రోజుకి ఒక ప్రోగ్రాం అనేది వినాయకుడి మండపం దగ్గర అయితే పెడతారనమాట కమిటీ వాళ్ళందరూ. ఇంకా లాస్ట్ రోజు అయితే ఇక్కడ భోజనాలు అయితే పెట్టి వినాయకుడిని అయితే నిమజ్జనం అయితే చేసేస్తారు. ఇలా మా కాలనీ వాసులందరూ ఈ ఒక కుటుంబం లాగా ఉండి ప్రతి ఏ అకేషన్ అయినా పూజలు అవనివ్వండి అందరూ ఇలా ఒక కలిసి అయితే ఇలా జరుపుకుంటారు. మీ కాలనీలో కానీ మీ ఊర్లో కానీ ఇలాగే చేస్తారా? చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ప్రసాదాలు వచ్చి గారి, పూరి, రవ్వ కేసరి, పులిహార, స్వీట్స్ అన్నమాట. ఇలా ఒక 5 రకాలు అయితే పెట్టారు. చేతోడి స్వామివారికి ఎత్తైనట్లాగా వెనకాల ఒకసారి చూపించండి. హర నమ పార్వతీపదే హర మహాదేవ వెంకటరమణ వెంకటరమణ గోవింద గోవింద ఆపకాడ అనాథ గోవింద గోవింద ఆంజనేయ గోవింద. హారతి తత్తుకోండి. మీరు పూలు తీసుకోనమ్మా. ఆయన కూడా ఓకే ఫ్రెండ్స్, ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.